ఫిట్గానే ఉన్నాను. నాకు నేర్పించాలి ఇప్పుడు నేను. వెల్కమ్ అవ్వాలి. సార్ అని పిలిస్తే మీరు నాకు మళ్ళీ ఎదురు చేయాలి. మీ లోకేష్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంత్ 25th. ఎక్సైటెడ్ or nervous? Excited, nervous. First time. Congratulations. Thanks for coming. और लोकेशन 400 meters. రష్మి జాబిల్పూర్. నమస్కారం అన్న, నేను భవాని, ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ ఫండ్ అనమాట. చాలా ప్రౌడ్గా ఉంది మీరు ఇట్లా అథ్లీట్స్తో ఇట్లా ఇంటరాక్ట్ అవ్వడం రెస్పాన్సిబిలిటీ. మీ అంతా నేను సాక్రిఫైస్ చేయలేదు కదా సార్. బట్ ఇట్లా వచ్చేసరికి ఎవరు ఇంతలాగా ఇంత పెద్ద పోస్ట్లో మీరుండి మహిళంటే ఒక అథ్లీట్స్ని పిలిచి చేయడం రియల్గా మాకు చాలా ప్రౌడ్గా ఉంది అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ ఏషియన్ గేమ్స్ లాంగ్ జంప్. All of you are excited? Yes, sir. Nervous? Excited. సో ఎప్పటి నుంచి ఇక ఏషియన్ గేమ్స్ అవుతే కామన్వెల్త్ అవుతే ఐ థింక్ ఈ నెల 21st. అండ్ హౌ లాంగ్ ఇస్ ద టూర్? హౌ లాంగ్? ఎన్ని రోజులు ఉంటారు? 10 days ఉంటాం. 10 days. 21st బయలుదేరుతున్నాం సార్. August 1st 2nd కల్లా రిటర్న్ వచ్చాం. నా ఈవెంట్స్ అయితే ఓన్లీ 24th ఒకటి 28th ఒకటి సార్. 2 days. సో ఇంట్లో ఏమన్నారు? హ్యాపీయా? ఫస్ట్ టైం కదా సార్, చాలా హ్యాపీ. ఇంట్లో వచ్చేసరికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు సార్. అంటే ఇట్లా ఒక యాక్చువల్గా రీచ్ అవ్వడం, ఒక ఎమ్మెల్యే ఎంపీని రీచ్ అవ్వడం అనేది అంత ఈజీ అయిన మ్యాటర్ కాదు కదా సార్. బట్ వచ్చేసరికి మీలాగా ఇంత పెద్ద లెవెల్లో ఉండి ఒక అథ్లీట్గా మమ్మల్ని మీరు గుర్తించి ఇండియా ఆడిన వాళ్ళందరికీ ఇప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అనేది రైజ్ అవ్వడం స్టార్ట్ చేసింది సార్. ఇన్ఫాక్ట్ చాలా స్ట్రక్చర్డ్గా చేయాలమ్మా. ఎందుకంటే నేను శ్రీని కలిసాను, శ్రీచంద్ క్రికెట్. సో శ్రీని నేను మెటర్ బిఫోర్ షీ రోస్ టు ఫేమ్. ఏమైందంటే నాకు ఆలోచన ఒకసారి కలుద్దాం ఉమెన్స్ క్రికెట్ టీమ్ వైజాగ్ వచ్చింది ప్రాక్టీస్కి. అప్పుడే మెద్దం బీసీసీఐ పర్మిషన్ తీసుకుని వీ డిడ్ అ సెషన్. ఇట్లని కూర్చొని వాళ్ళతో మాడితే 2 things దట్ కాట్ మీ. ఒకటి వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు ప్రోత్సహిస్తున్నారు, ఉమెన్ బాగా చేయాలంటున్నారు, కానీ ఎక్కడ ఏ స్టాండ్ కూడా మా వైజాగ్లో మేము ఆడుతున్నాం, ఎక్కడ ఒక స్టాండ్ కూడా మహిళా పేరు పైన లేదు అన్నారు. ఒక గేట్ లేదన్నారు. అయితే వెరీ పవర్ఫుల్ వాళ్ళు చెప్పింది. అది ఇమీడియట్గా చేసాం. స్టాండ్ అండ్ అ గేట్ నేమ్ చేసాం. దాని తర్వాత శ్రీ స్టోరీ విన్న తర్వాత మీరందరూ ఎంత కష్టపడారో ఈ స్థాయికి వచ్చినాకనేది అప్పుడు అర్థమైంది. శ్రీ వాళ్ళ నాన్న ఒప్పుకోలా క్రికెట్ ఆడేదానికి. సో వాళ్ళ నాన్ని బ్లాక్మెయిల్ చేసింది శ్రీ. నన్ను ఇఫ్ యూ డోంట్ లెట్ మీ ప్లే నేను ఎగ్జామ్స్ రాయనని. సో నేను మీ 15 మంది కలిసినప్పుడు ఏంటంటే ఐ సీ 15 స్టోరీస్, 15 సాక్రిఫైసెస్. ఇప్పుడు మాకు రాజకీయాలు ఏంటంటే కావాలంటే ఒక రోజు బ్రేక్ తీసుకోవచ్చు. ఈ ట్రైనింగ్లో ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఫెస్టివల్స్ లేదు, ఏం లేదు. ఎవ్రీ డే యూ హ్యావ్ టు బీ ఆన్ ప్రైమ్ అండ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ. సో ఐ సా దట్ సాక్రిఫైస్. ఐ జెన్యున్లీ ఫెల్ట్ నో టైమ్ ఫర్ ఆంధ్ర ఆల్సో టు డూ ఇట్ మోర్ స్ట్రక్చర్. మాకు ఫెస్టివల్స్ అంటే మేము వెళ్ళే నేషనల్స్, ఇంటర్నేషనల్స్ అంతేనా మీకు? అంతేనా? ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళలేదు. వెకేషన్ అయిపోయింది. ఆ టోర్నమెంట్ 2-3 days అయిపోయింది. You done na? So what do you learn when you go to other countries? One is that their structure. They are so displayed in every action.
They make it clear. Make everything clear from the start to the end. There's no. They don't bring a problem in between. Everything is said from the starting to the end point. So they go like they plan and they make it feel that we are comfortable and they are making it smooth. The competition is running smooth and everything is going clean and clear with fairness and everything. So that's what I observed in many international matches. సో యాజ్ అ స్టేట్ మేము ఒక దేశం చూసి నేర్చుకోవాల్సింది ఉంటాయి. లైక్ ఒక దేశం ఇది బాగా స్ట్రక్చర్ చేశారు, అథ్లీట్స్ని బాగా ప్రోత్సహిస్తున్నారు, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారంటే ఏ దేశం నుంచి నేర్చుకోవాలి? యూనివర్సిటీస్ లో అట్లీస్ట్ చదువుకుంటూనే ట్రైనింగ్ లైక్ స్పోర్ట్స్ కి సెపరేట్ గా లైక్ మెనీ అట్లీస్ట్ ఈవెన్ గ్యాబీ థామస్ కూడా షీ ఇస్ డాక్టర్ అండ్ షీ ఇస్ లైక్ ఒలింపిక్ ఛాంపియన్. యూనివర్సిటీస్ లో స్టడీస్ లైక్ కమ్ స్పోర్ట్స్ ఇట్స్ లైక్ మెయిన్లీ స్పోర్ట్స్ అండ్ లైక్ ఇంక్లూడింగ్ స్టడీస్. గుడ్ పాయింట్. యూనివర్సిటీస్లో కూడా లైక్ అమెరికన్ యూనివర్సిటీస్ నేను చదువుకున్న దగ్గర కూడా ఏంటంటే స్పోర్ట్స్ని ఇంటిగ్రేట్ చేస్తారు. లైక్ నీ కోట్ అవుట్ రియల్. సో గాల్ఫ్లో స్కాలర్షిప్స్ కూడా ఇవన్నీ బాగా పుష్ చేస్తారు. ఇప్పుడు ఇండియన్ అథ్లీట్స్ కూడా చాలా మంది అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి వచ్చేసరికి ఒక 12th అయిపోయిందంటే డిగ్రీ కోసం వచ్చేసరికి ఇట్లా స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ నేషనల్ మెడల్ ఉంటే దే ఆర్ గోయింగ్ టు అదర్ కంట్రీస్ సార్. స్కాలర్షిప్స్ బేస్ మీద ఫుల్ ఫ్రీ ఫీ స్ట్రక్చర్ అండ్ ఓన్లీ కంప్లీట్ స్పోర్ట్స్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్. సో అదొకటి మనం రెప్లికేట్ చేయొచ్చు. ఐ థింక్ యాజ్ అ స్టేట్ వీ షుడ్ రెప్లికేట్ దట్ అది రెప్లికేట్ చేయడానికి బట్ మన దగ్గర ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా అవంతా రావాలి సార్. కానీ అంటే అమ్మా ఎక్కడో ఇక్కడ స్టార్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు అన్నట్టు ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే అది ఒక శ్రద్ధ పెడుతున్నాం. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని డబ్బుల్ని నేను జయషా గారిని కలిసినప్పుడు ఆయన ఏమన్నా అంటే క్రికెట్ ఎంత ఇంపార్టెంటో అదర్ స్పోర్ట్స్ కూడా మేము ప్రోత్సహించాల్సిన బాధ్యత మా పైన, బీయింగ్ ద వన్ ఆఫ్ ద వరల్డ్స్ రిచెస్ట్ స్పోర్ట్స్ బాడీ. సో వాళ్ళకి క్లారిటీ ఉంది, ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ ఖర్చు పెట్టచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మంగళగిరిలో ఫర్ ఎగ్జాంపుల్ స్టేడియం ఉంది, మీరు చూసుంటారు, కడపలో కూడా బాగా చేసాము లైట్స్ పెట్టి. దాని పక్కన ఇంకొక 8 acres తీసుకుని దే వాంటెడ్ టు మల్టిపుల్ స్విమ్మింగ్ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. దే వాంట్ టు బిల్డ్ ఇట్ అవుట్, దే వాంటెడ్ టు వాలీబాల్, బాస్కెట్బాల్, ఆల్ దట్ దే నో వాంట్ టు బిల్డ్ అవుట్ లైక్ వన్ ఎగ్జాక్ట్లీ స్పోర్టింగ్ ఎకో సిస్టమ్. సో అది మొదలైంది అనుకోండి. ఆల్రెడీ అక్కడ 72 rooms ఉన్నాయి చేసాం. సో అకామిడేషన్ ఉంటుంది, ఇది కోఆర్డినేట్ చేసి వన్ బిల్డ్ అండ్ ఎకో సిస్టమ్. ఇట్లా సేమ్ థింగ్ నవ్ ఇన్ తిరుపతి, దెన్ వైజాగ్, దెన్ టేక్ టు Tier 2 cities. దీస్ ఆర్ ద 3 economic growth engines ఆఫ్ ఆంధ్ర. ఇక్కడ నుంచి ఏంటంటే నెక్స్ట్ సిటీస్ తీసుకెళ్ళాలి. హౌ డూ యూ టేక్ ఇట్ డౌన్? సో జిల్లాకి ఎటు తీసుకెళ్ళాలి. సో జిల్లాలో కూడా నేనేమనంటే 28 జిల్లాలో కనీసం ఒక క్రికెట్ అరీనా ఉండాలి ఎక్కడ చూసినా. ఆ క్రికెట్ అరీనా వచ్చేస్తే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది, నేను అక్కడ నుంచి యూ షుడ్ బిల్డ్. అది కానీ చేయగలిగితే ఐ థింక్ విల్ కమ్ అలాంగ్ అనిపించింది. ఇంకేం నేర్చుకోవచ్చు ప్లీజ్. అండ్ పేరెంట్స్ కూడా అవేర్నెస్ రావాలి సార్. స్పోర్ట్స్ చేయిస్తే పిల్లల్ని వచ్చేసరికి స్కూల్లో స్కాలర్షిప్స్ రావడం, అంటే ఇంజనీరింగ్ సీట్స్ ఇలా ఇంటర్లో వీళ్ళంతా అప్పుడే వచ్చేసరికి వాళ్ళ పిల్లల్ని కూడా ఓకే పిల్లల్ని ఆడిద్దాం కొంచెం, ఇలా నేషనల్ లెవెల్లో అన్ని మెడల్ కొడితే వాళ్ళకి ఇలా అన్ని వస్తున్నాయి అనే అవేర్నెస్ వస్తుంది సార్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఖర్చే పెట్టాలి కానీ మనకేం తిరిగి రాదు స్పోర్ట్స్ లో, అలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇంకా లేదా ఫీలింగ్ లేదా? ఇప్పుడు మాకు వచ్చింది సార్, బట్ మాలాగా ఇంకా చాలా మంది అప్పుడు ఇప్పుడున్న ఇక్కడ 21 చాలా మంది ఆలోచించట్లేదు సార్ అలా. అంటే పేరెంట్స్ వల్ల కరెక్ట్. సో అంటే ఇప్పుడు మనం కొన్ని చేసాం, మనం పిల్లల్ని ప్రమోట్ చేసాం. యాక్చువల్లీకి ఇట్లా వీ డన్ సమ్ వర్క్. దేర్ ఆర్ 2 trains ఆఫ్ థాట్. ఒకటి వచ్చి ఏంటంటే ఒక వ్యక్తికి ఇచ్చే బదులు ఆ డబ్బులు తీసుకొచ్చి ఎకో సిస్టమ్ అని ఖర్చు పెడితే బాగుంటుంది అనేది కొంతమంది వాదన. కొంతమంది వాదన మీరు అన్నట్టు సెలబ్రేట్ చేయాలి. విక్టరీ వచ్చినప్పుడు సెలబ్రేట్ చేస్తే వాళ్ళు చూసి ఇంకో 10 మంది మేము వస్తాం, మాకు అవకాశం ఉంది కదా అనేది భావన. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల చాలా మంది బయటకు రావట్లేదు సార్. కరెక్ట్. సింగిల్ పేరెంట్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్, స్పోర్ట్స్ కి చాలా ఖర్చు అవుతుంది అని చెప్పేసి వెనకే ఉండిపోతున్నారు. ఇంకా ఫర్దర్ గా ఇంకెంత ఖర్చు అవుతుంది మా వల్ల కాదు అని చాలా మంది. కానీ వచ్చేసరికి పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇంజనీరింగ్ కి 10 lakhs అయినా ఖర్చు పెడతారు కానీ స్పోర్ట్స్ కి వచ్చేసరికి ఒక 1 lakh అంటే కూడా అమ్మో 1 lakh లో నీకేమో